సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని, దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా పైడితెల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైసీపీ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచే పార్టీ వైసీపీ అని, పేద ప్రజలను ఉన్నత స్థాయి తీసుకొచ్చే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాల రూపంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ల ఖాతాలో జమ చేశారని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అని అన్నారు. గాజువాకని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొదలవుతుంది. కాంగ్రెస్ వెళ్ళిపోయారండి ఇదన్నారు ఒకరంటే, మేము డిపార్ట్మెంట్ లో ఓటు వేయలేదంటే ఆయన నన్ను చూసి నమస్కారం పెట్టలేదు, అందులో ఓటు వేయలేదని చెప్పేసాడు. అంతే. ఇవాళ ఓటు నన్ను చూసి నమస్కారం పెట్టలేదంటే అక్కడ 10 మంది సాధ్యమా? దేవుడా